నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఎస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ప్రెస్ మీట్. మళ్ళీ నీ చేయి పట్టుకుంటానో లేదో అనిపించిందని నా భార్యతో చెప్పా శివరాజ్ కుమార్. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు. కీలక అంశాల మీద ఆయన మాట్లాడడం జరిగింది. సరే, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం దాని మీద వారు లేవనెత్తినటువంటి అనేక అంశాలను అయితే నివృత్తి చేయాలి, లేదా వాటి మీద చర్చించి సవరించుకోవాలి, సరి అయిన వివరణ ప్రజలకు ఇవ్వాలి. నిన్న రేవంత్ రెడ్డి గారు అంటే ఎంత మరుగుజ్జు మనస్తత్వం అంటే, కేసీఆర్ గారు 7ంటికి ప్రెస్ మీట్ అయితే ఆయన 9 గంటలకు రాత్రి 9:30కి ఇంట్లో చిచ్చాటు పెట్టడం అంటేనే ఆయన ఎంత సంకుచిత మనస్తత్వంతో, ఎంత మరుగుజ్జు మనస్తత్వంతో ఆయన గారు ముఖ్యమంత్రి పనిచేస్తుండో మనకు అర్థమవుతా ఉంది. సరే, అది ఆయన విజ్ఞత, ఆయనకు వదిలేస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారి వ్యక్తిత్వం ఏమో హిమాలయాల పర్వతాలంత ఎత్తుగలిగిన వ్యక్తిత్వం కేసీఆర్ గారిది. రేవంత్ రెడ్డిది ఏమైపోయిందంటే ఒక మరుగుజ్జు మనస్తత్వం, సంకుచిత భావాలు కలిగినటువంటి వ్యక్తి. కేసీఆర్ గారు నేను ఒక స్టేట్స్మెన్ లాగా మాట్లాడారు, కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న చిట్చాట్ రూపంలో మాట్లాడింది ఎట్లుందంటే ఒక స్ట్రీట్ రౌడీ లాగా మాట్లాడినట్టున్నది. సో ఒక గల్లీ గుండా ఓ దాదా మాట్లాడినట్టుగా ఒక స్ట్రీట్ రౌడీ లాగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇంత చిల్లరగా మాట్లాడతారా? ఆయన కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు, తెలంగాణకు నొక్కుబడనీయను అన్నాడు. తెలంగాణకు నొక్కుబడనీయను అని కేసీఆర్ గారు అంటే ఈ ముఖ్యమంత్రికి, ఈ సాగునీటి మంత్రికి ఎందుకంత నొప్పి కలిగిందో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే తప్పు చేసింది కనుక మీకు నొప్పి కలిగింది, రాష్ట్రానికి మీరు అన్యాయం చేసింది కనుక, సురుకు దలిగింది కనుక, మీరు సమాధానం లేదు కనుక ఫ్రస్ట్రేషన్లో ఆ చిల్లర మాటలు మాట్లాడినారు. కేసీఆర్ గారి వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా నిన్న స్పష్టంగా రాష్ట్ర ప్రజల ముందు కేసీఆర్ గారు నిలబెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తర కుమారుడుగా నిన్న తేలిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అనేక అంశాలు మాట్లాడిన నిన్న కేసీఆర్ గారు. అరే, మేమున్నప్పుడు ఫస్ట్ క్యాబినెట్లోనే 2,000 రూపాయల పెన్షన్ ఇస్తామంటే ఇచ్చి చూపినాం. మరి నీ 4,000 పెన్షన్ ఎందుకు ఇస్తలేవు? ప్రజలకు బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు కదా, గ్యారంటీ కార్డు ఇచ్చినావు కదా, 2 ఏళ్ళు అయిపోయింది, 4,000 పెన్షన్ ఏమైందని కేసీఆర్ గారు అడిగారు. దానికి సమాధానం చెప్పిండ్రా మీరు? ఎందుకు ఆ చిల్లర మాట్లాడుతున్నారు? మహిళలకు మహాలక్ష్మి 2,500 ఇస్తామన్నారు, ఇంకెప్పుడు ఇస్తారు? 2 ఏళ్ళు అయిందని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వారు లేవనెత్తారు. వాట్ ఈస్ ద ఆన్సర్? ఎందుకు ఇవ్వడం లేదు? కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉన్నది, నిధులు ఎలా సమీకరించాలో, ఎలా ఇవ్వాలో మాకు బాగా తెలుసని ఎన్నికల ముందు చెప్పింది కదా. ఏమైంది మీ అనుభవం? మీ అనుభవం అంతా దోపిడీకి, కమిషన్లకు, వాటాలకు, లూటీలకే సరిపోతుందా? ఎస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని కాస్త అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. ఎక్కడ చూడు, పేపర్ తీసినా, ఎవరి దగ్గరికైనా వెళ్ళినా, ఏదన్నా ఒక ఇన్సిడెంట్ చెప్తారు. ప్రతి ఊర్లో అంటే చావు లేనటువంటి ఊరు, ఇల్లు ఉండదన్నట్టు మన కూటమి పాలనలో అత్యాచారం లేనటువంటి ఊరు లేదు. ప్రతి ఊర్లో ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా బాధింపబడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఆడవాళ్ళు అఘాయిత్యాలైతే ఏమి, లైంగిక వేధింపులైతే ఏమి, ఒకటి కాదు, రోజు మాట్లాడుకుంటున్నాను, దీని నుంచి రోజు చూస్తున్నాం. కూటమి ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి 3 నెలల కాలంలోనే ఎన్ని కేసులు, దాని గురించి ఏమన్నా పట్టించుకుంటున్నారంటే ఏమీ లేదు. శాంతి భద్రతల్ని గాలికి వదిలేశారు ఈ ప్రభుత్వం. ఎంతసేపు గవర్నమెంట్ మీద యాంటీ రాకూడదనేటువంటి ధ్యాస తప్ప ప్రభుత్వానికి పనిచేస్తున్నారా పోలీసులు, ప్రజల కోసం పనిచేస్తున్నారా? నాకు తెలియగలుగుతాను.
పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉన్నట్టు? ప్రభుత్వాని కోసం, లేకపోతే ప్రతిపక్షానికి వ్యతిరేకంగా పనిచేయడానికా, లేకపోతే ప్రజల కష్టాలు అడ్రస్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్ట? ఒక పక్క మా ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం మహిళల కోసం ఎటువంటి శాంతి భద్రతలు ఏమీ ఇబ్బంది లేకుండా ఎన్నో యాప్లు తీసుకొచ్చాము. ఎంతో చక్కగా జరిగింది. ఆ రోజు మహిళలకి భద్రత అనేది ఏర్పడగలిగాము. మహిళల మీద ఎవరైనా కన్ను వేస్తే వాళ్ళ తోలు చేస్తారు అన్నంత భయం ఉండింది. ఈరోజు చూస్తే ఏముంది? మేమేమన్నా చేసుకోవచ్చు. సాక్షాత్తు మంత్రులకు సంబంధించిన వాళ్ళే ఎటు పడితే అటు బిహేవ్ చేస్తున్నప్పుడు మమ్మల్ని మాత్రం ఏం చేస్తారు ఎవరైనా అనేటువంటి ధోరణికి వెళ్ళిపోయారు జనాలు కూడా. ఎందుకంటే మనం అనుకుంటాం జగనన్న చేతల ముఖ్యమంత్రి, ఆయన చెప్పింది చేశారు, మహిళలకి రక్షణ కల్పించారు. అదే చంద్రబాబు నాయుడు గారు మాత్రం మాటల ముఖ్యమంత్రి. ఎప్పుడు ఎత్తుకో, నేను అట్ట చేస్తాను, నేను ఇట్ట చేస్తాను, ఆడవాళ్ళని కానీ మీరు కన్నెత్తి చూశారని అంటే అదే వాళ్ళకి ఆఖరి రోజు, లేకపోతే ఎవరైతే ఆడవాళ్ళ మీద ఏమైనా అత్యాచారం చేస్తారో వాళ్ళ గుండెల్లో నిద్రపోతానన్నారు. ఏది ఎక్కడ కనపడరు? యథావిధిగా అత్యాచారాలు, అఘాయిత్యాలు రోజు కంటే ఎక్కువ అవుతున్నాయి తప్ప ప్రతిరోజు తక్కువ అయ్యేటువంటి అవకాశం కనపడట్లేదు. కనీసం 13 ఏళ్ల పిల్ల పాపం, ఆ అమ్మాయిని 18 రాత్రి వీళ్ళు తీసుకెళ్తే 21వ తేదీ దాకా ఆ అమ్మాయి బయటపడి వచ్చేంత వరకు నలుగురు కలిసి ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి. క్యాన్సర్ మహమ్మారి నుంచి ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ బయటపడ్డ సంగతి తెలిసిందే. క్యాన్సర్ సర్జరీ జరిగిన నాటి రోజులను ఆయన తాజాగా గుర్తు చేసుకున్నారు. తాను మళ్ళీ తిరిగి వస్తానని అనుకోలేదని చెప్పారు. తాను తాజా చిత్రం 45 ప్రమోషన్లలో భాగంగా ఆయన చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ, గత డిసెంబర్ లో ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లానని, ఆ సమయంలో తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. సర్జరీ అయిన 5-6 గంటల తర్వాత స్పృహలోకి వచ్చానని తెలిపారు. మళ్ళీ నీ చెయ్యి ఇలా పట్టుకుంటానా లేదో అనిపించిందని తన భార్యతో చెప్పానని వెల్లడించారు. సర్జరీ తర్వాత ఇండియాలో అడుగు పెట్టిన తర్వాత ఎంతో ఎమోషనల్ అయ్యానని, తన యోగక్షేమాల గురించి ఎవరు ఫోన్ చేసినా కళ్ళలో నీళ్లు తిరిగేవని చెప్పారు. డబ్బు సంపాదించొచ్చు, కానీ ప్రేక్షకుల అభిమానాన్ని పొందడం కష్టమని అన్నారు. 45 సినిమా ఈ నెల 25న కన్నడలో జనవరి 1 తెలుగులో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో ఉపేంద్ర, రాజ్బీ శెట్టి కీలక పాత్రలు పోషించారు. రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి దివంగత కాకా వెంకటస్వామి 11వ వర్ధంతి పురస్కరించుకొని గోదావరి కని జిఎం కార్యాలయం సమీపంలోని కాకా విగ్రహానికి రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, దేశానికి, రాష్ట్రానికి కాకా వెంకటస్వామి చేసిన సేవలను నాయకులు కొనియాడారు. సారీ హలో శాంబాయ్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ అనుకుని అదే ఎక్కిపించండి ఉద్యమాలు చేస్తే ఎక్కపోయి
అరే ఏమయ్యా ఇప్పుడు నౌకర్ లేకపోయినా కూడా పైకి ఎక్కడానికి వెంకటస్వామి గారు అడుగుతాడు నిన్ను లింగేశా వేడి అని. రామగుండం భారతదేశానికే కాకాగా గౌరవంగా పిలుచుకునేటువంటి బలహీన వర్గాల నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో దేశ నాయకుడిగా రామగుండం పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్రంలో మంత్రిగా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యుడిగా కాకగా చిరుపరిచయం ప్రతి ఒక్కరికి ఇష్టమైన నాయకుడిగా ఉన్నటువంటి గౌరవ స్వర్గీయ వెంకటస్వామి కాక గారు 11వ వర్ధంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వారిని గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి సంక్షేమాలు దేశానికి చేసినటువంటి వారి యొక్క సేవను గుర్తు చేసుకుంటూ వారి బాటను నడవాలని ఇలా కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో కూడా పెద్ద ప్రతిసారి వారి జన్మదినం కావచ్చు మరి ఇలాంటి ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటూ ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా ఈరోజు ఘనంగా నిర్వహిస్తాం. వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబాల పక్షాన రామగుండం నియోజకవర్గ నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతాన్ని రామగుండం నియోజకవర్గం అత్యద్భుతంగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష ఈరోజు మరి శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కల్పిస్తారు. అనేక సంవత్సరాలుగా వారు ఆ రోజు చేసినటువంటి పార్లమెంట్ సభ్యులుగా సింగరేణిలో కార్మికుల అంశంలో సంస్కరణ తీసుకొచ్చినటువంటి సింగరేణిని కాపాడడానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో నిధులు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని కాపాడారు. తర్వాతి కాలంలో మరి ఆ కుటుంబం నుంచి మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి మృతపడ్డ ఆర్ఎస్ఏను తీసుకొచ్చినటువంటి చరిత్ర, ఎన్టీపీసీని ఎక్స్పాన్షన్ చేసిన చరిత్ర. ఈరోజు మళ్ళీ 10 సంవత్సరాల కాలంలో రామగుండం పూర్తిగా వందలగడ్డగా చేసిన చరిత్ర గత బీఆర్ఎస్ పాలకులు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే ఆ రోజు కాక ఆశీర్వాదం. కాక అనే వారు లేకపోయేది ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉండేది కాదు. దాంట్లో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో గడిల పాలన నిర్వహించినటువంటి చరిత్ర ఉండేది కాదు. ఒక తెలంగాణ సాధన చేయాలనే ఒక సంకల్పంలో తెలంగాణ వాదులందరూ ఒకటి కావాలన్న నినాదంతో తీసుకొస్తే వెన్నుపోటు పెట్టి 10 సంవత్సరాలు దొరల పాలన కొనసాగించారు. ఆ సమయంలోనే ఇవాళ రామగుండం తెలంగాణ ఉత్తర తెలంగాణ అత్యద్భుతంగా ఎదగాల్సిన దాన్ని మరి ఎందుకనో కేసీఆర్ గారు ఈ ప్రాంతాన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమం వందలగడ్డ చేసి గుర్తు చేసుకొని కూర్చుంటానటువంటి నాయకుడు ఈ ప్రాంతాన్ని అనేక మంది వారికి సంబంధించిన నాయకుడు ఇవాళ హరీష్ రావు గారు కావచ్చు, ఈశ్వర్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న అనేక మంది నాయకులు గోదావరి నుంచి రామగుండం దాకా 1,00,000 దీపాలని, 1,00,00,000 దీపాలని
దేశానికి వెలుగునిస్తున్నటువంటి ప్రాంతాన్ని చీకటిమయం చేస్తున్నారని చెప్పి పోరాటం చేసింది. అలాంటి నాయకులు ఈ ప్రాంతానికి కక్ష కట్టినట్టుగా ఉత్తర తెలంగాణలో బొగ్గుగాని ప్రాంతంలో బొగ్గుగాని కార్మికులను అవమానపరిచే విధంగా బొగ్గును వెలికితీసి దేశానికి వెలిగిస్తున్న కార్మికులకు ఈ ప్రాంతానికి నష్టం చేసే విధంగా ఉత్తర తెలంగాణలో రామగుండాన్ని చీకటిమయం చేయాలి, బొందలగడ్డ చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనను తీసుకొచ్చి ఇలా నడి ఊర్లో ఫైట్ అండ్ ఓపెన్ కాస్ట్ తేవడం. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం దమ్మన్నపేట చంద్రుతండ అంబేద్కర్ నగర్ గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల మధ్య ఉత్సాహ వాతావరణంలో ఈ కార్యక్రమాలు కొనసాగాయి. ఈ కార్యక్రమాలకు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరై నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను గౌరవిస్తూ ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. బల్లవాణి శాసనం ద్వారా ఏర్పాటు చేయాలి. ఓకే రెడీ సార్. ఓకే రెడీ సార్. శ్రీ చీటూరి రాజు అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్య నిష్ఠతో ప్రమాణం చేయుచున్నాను. నేను శ్వాసన ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి సేవాభావంగానే ఉండాలి తప్ప దోసుకునే విధంగా దాచుకునే విధంగా ఉంటే మనల్ని ఎప్పుడు కూడా చరిత్రహీనులాగా చూస్తారు. కాబట్టి మనం ప్రజల గుండెల్లో ఉండాలంటే ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మనం ఎవరికి చెడు చేయకుండా మంచి చేసే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీ అందరి ఆశీస్సులతోని నేను కూడా ఎమ్మెల్యే అయినా కాబట్టి నేను అదే విధంగా నడుచుకుంటున్నా. కాబట్టి తప్పనిసరిగా మా చిట్టి చాలా చదువుకున్నాడు, విజ్ఞానవంతుడు. ఈవెన్ తుమ్మల మినిస్టరు అందరూ కలెక్టర్ ఆఫీస్ వచ్చి మాట్లాడినప్పుడు రైతుల విషయంలో, ధరణి విషయంలో చాలా చక్కగా మాట్లాడి అక్కడ అందరితోని శభాష్ అనిపించుకున్నాడు. కాబట్టి ఇలాంటి చదువు అనేది, విజ్ఞానం అనేది ఇంపార్టెంట్. మా సోదరులందరినీ కూడా, మా తల్లులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మన పిల్లల్ని చదివియండి. ప్రభుత్వం స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. ఈ అంశంపై విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు వందల సార్లు ధర్నాలు, ర్యాలీలు, తరగతి బందులు, కలెక్టర్ల ముట్టడిలు నిర్వహించామని తెలిపారు. 3 దఫాలుగా కాలేజీలను పూర్తిగా బంద్ చేయాల్సి వచ్చిందని, ఈ సంవత్సరం మాత్రమే 6 రోజులు విద్యా సంస్థలు మూతపడ్డాయని అన్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడం విద్యార్థుల భవిష్యత్తుపై చేసిన నేరమేనని ఆరోపించారు. పగిళ్ళ సతీష్, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఈరోజు నారాయణగూడలో వేలాది మంది విద్యార్థులతోటి ర్యాలీ తీయడం జరిగింది. ఫీజుల రియంబర్స్మెంట్ 8,500 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఇవాళ స్టార్టింగ్ మాత్రమే బిడ్డ మీరు రిలీజ్ చేయకపోతే ఫీజు రియంబర్స్మెంట్ ఇంతకంటే రోజు కృష్ణ ఆధ్వర్యంలో డైలీ ఇదే విధంగా ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకలు, ఇందిరా పార్క్ లో 10,000 మందితోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ సెక్రటరియట్ ముట్టడికి కూడా సిద్ధంగా ఉన్నాము కృష్ణ గారి ఆధ్వర్యంలో అని నేను తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఈరోజు ఫీజుల కోసానికి సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు చాలా కాలేజీలలో. అదే విధంగా చాలా కాలేజ్ సర్టిఫికేట్లు ఇవ్వక విద్యార్థులు ఎక్కడికక్కడ సందిగ్ధమయ్యి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అదే విధంగా ఎల్ఎల్బి అయిపోయిన వాళ్ళు హైకోర్టుల ఫిల్ చేసుకుందామంటే కూడా కనీసం సర్టిఫికేట్లు ఇస్తలేరంటే ఎంత దౌర్భాగ్యమైన దుస్థితి ఉందో అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎవరి కోసానికి పనిచేస్తుంది?
విద్యార్థుల కోసానికి కనీసం ఫీజులు కూడా ఇవ్వకపోతే ఎందుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పీకనిక ఉందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు అవుతుంది, నెలకు 100 కోట్లు ఇచ్చినా గానీ సగం ఫీజు రియంబర్స్మెంట్ అయిపోదు. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంది? ఫీజుల పథకం ఎత్తేదాం, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యొద్దు, బీసీలు చదువుకోవద్దు, ఎస్సీలు చదువుకోవద్దు అని కక్ష పూర్తితోటే ఈరోజు బీసీ విద్యార్థులు, బీసీలలో కూడా హిందూ బీసీల ఫీజు రియంబర్స్మెంటే ఇస్తలేరు. ఎందుకంటే హిందువుల ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణన్న గారు 2008లో ఆమరణ నిరాహార దీక్ష చేసి 5 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఫీజుల పథకం పెట్టించడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి. కానీ ఈ రోజు గత ప్రభుత్వం ఏమో 10,000 నిబంధనలు పెడుతుంది, ఈ రోజేమో అసలు ముప్పావులో కూడా ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదంటే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టాలీవుడ్ అగ్ర హీరో ఎన్టీఆర్ దాఖలు చేసిన వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. సోషల్ మీడియాలో తమ ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనల కోసం వినియోగించడం, తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం కలుగుతుందని పవన్, తారక్ తమ పిటిషన్లలో పేర్కొన్నారు. వీరిద్దరి తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ వాదనలు వినిపించారు. మార్ఫింగ్ ఫోటోలు, అవమానకర పోస్టులు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో అమెజాన్, గూగుల్, ఫ్లిప్కార్ట్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ ను ప్రతివాదులుగా చేర్చారు. ఇప్పటికే కొన్ని లింకులను తొలగించినట్లు ప్రతివాదులు కోర్టుకు వివరించారు. అయితే తొలగించిన లింకులపై ఆదేశాలు జారీ చేయడాన్ని ముందు సంబంధిత ఖాతాదారులకు వాదనలు పంపించే అవకాశం ఇవ్వాలని న్యాయస్థానం పేర్కొంది. గూగుల్ తమ వినియోగదారులకు ఈ విషయాన్ని తెలియజేయాలని లేదా ఖాతాలను నిలిపివేయాలని ఆదేశించింది. సంబంధిత బిఎస్ఐ ఐపి లాగిన్ వివరాలను 3 వారాల్లోగా అందించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణను మే 12వ తేదీకి వాయిదా వేసింది. జస్టిస్ మన్మిత్ ప్రీత్ సింగ్ అరోరా ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఎస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ప్రెస్ మీట్. మళ్ళీ నీ చేయి పట్టుకుంటానో లేదో అనిపించిందని నా భార్యతో చెప్పా, శివరాజ్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.